ఒక ఆయన అన్నాడు, మా అమ్మ మా నాన్న ముసలాళ్ళు అయ్యారు, నేను బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నాను. మరి బాప్తీసం తీసుకుంటే మా అమ్మ మా నాన్న చనిపోతే ఆ కర్మకాండాలన్నీ మరి ఆ క్రమంలో చేయాలి కదా, మరి ఏం చేయమంటావు అని అడిగాడు. నేను అతని దగ్గర పిలిచి ఏమన్నా తెలుసా, నువ్వు ఎందుకు బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నావు అన్నాను. పరలోక రాజ్యాన్ని చేరటానికి అన్నాడు. బాప్తీసం పొంది పాపాలు కడిగేసుకోకపోతే ఎక్కడికి పోతావు అన్నాను. నరకానికి అన్నాడు. మరి మిమ్మల్ని నాన్న ఎక్కడికి పంపిద్దాం అనుకున్నావు అన్నాను. మిమ్మల్ని నన్ను ఎక్కడికి పంపిద్దాం అనుకున్నావు అంటే పరలోకానికి. మరి పరలోకానికి ఎట్టపోతారే? వాళ్ళున్న అజ్ఞానాంధకారపు భక్తిలోనే వాళ్ళని నువ్వు ఉంచితే పరలోకానికి ఎట్టబోతారు? పిచ్చోడా, వాళ్ళు సస్తే సమాధి ఎట్ట చేయాలని కాదు, వాళ్ళని పరలోకానికి ఎట్ట తీసుకెళ్లాలని ఆలోచించు. వారికి సువార్తను ప్రకటించు, వారిని రక్షణలోకి నడిపించు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి భక్తి నేర్పారు తల్లిదండ్రి. నాకు నిజమైన దేవుడు తెలియదు, నిజమునకు దేవుడు కానీ నా వంటి మనుషుల్ని కొంతకాలం మొక్కాను నేను. ఆ తర్వాత ఆ భక్తిలో ఉన్నప్పుడే నా పసితనపు హృదయంలో నుంచి ఒక కోరిక ఏంటో తెలుసా? నన్ను కన్నందుకు నా తల్లిదండ్రిని మోక్షానికి చేర్చాలి. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులకు మోక్ష మార్గాన్ని నేను చూపించాలి.